దిబ్బరొట్టి చట్నీ తింటే లల్లలారే లారే 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 లారే. రేయ్, ఏంద్రా అల్లుడు అలా ఉన్నావు? ఏం లేదులే మామ. ఏమైందో చెప్పురా, అడుగుతున్నా కదా. ఏం లేదు మామ. మేము మా ఫ్రెండ్స్ రుద్రంపేట బాస్ మధ్యాహ్నం టీ తాగుతుంటే 2 రోజుల్లో బిగ్ బాస్ షో స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరా అని అడుగుతుంటే నేను ఆలోచిస్తున్నా. ఓ అంతేనా? దీనికి ఎందుకు రా అంత ఆలోచన? నన్ను అడిగితే నేను చెప్తా కదా. అవునా, నిజంగా నీకు తెలుసా మామయ్య? అయితే చెప్పమ్మయ్య, నేను వింటాను, నా ఫ్రెండ్స్కి చెప్తాను. సరే చెప్తాను విను. ముందుగా వచ్చేసి మన సుమన్ శెట్టి తెలుసారా నీకు? 7 బై బృందావన్ కాలనీలో కామెడీ ఆర్టిస్ట్ ఆయన వస్తున్నారు. ఆయన కామెడీని ఒక లెవెల్, ఇప్పుడైతే మిస్ అవుతున్నాం కానీ అప్పట్లో చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆయన కామెడీ. ఆయన వస్తున్నారు. సో అది సుమన్ శెట్టి గారు అయితే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. అవును మామయ్య, నేను ఆయన మూవీ చాలా చూశాను, చాలా బాగుంటుంది ఆయన కామెడీ. ఆయన వస్తున్నారా? వావ్. తర్వాత వచ్చేసి మన ఆశా శ్రేణి, మన నందమూరి బాలకృష్ణ గారి సినిమా నరసింహనాయుడు గుర్తుంది కదా, దాంట్లో లక్సుపోప లంచ్కి వస్తావు అనే సాంగ్లో హీరోయిన్ ఉంటుంది కదా, సిమ్రాన్ గారి సిస్టర్ రోల్ ప్లే చేసింది, ఆవిడ వస్తుంది. సో అది సెకండ్ వచ్చేసి ఆశా శ్రేణి. ఓ అవునా మామయ్య, నేను ఆ సాంగ్ అయితే చాలాసార్లు విన్నాను మామయ్య. ఇక మూడో కంటెస్టెంట్ వచ్చేసి తనూజా గౌడ, మన తెలుగు సీరియల్లో చాలా ప్రముఖ నటి. ఆవిడ కూడా మన BB9కి, తెలుగు BB9కి వస్తుంది. నేను కూడా చాలా సీరియల్ చూశాను మామయ్య, ఆవిడవి చాలా మంచి మంచి ఆర్టిస్టు. ఇక తర్వాత వచ్చేసి మన సీరియల్ యాక్టర్స్ భరణి గారు. నీకు చీలా స్రవంతి సీరియల్ గురించి నీకు తెలియలే, మాకు తెలుసు. ఆయన వస్తున్నారు, చాలా మంచి యాక్టర్ ఆయన. ఓ అవునా, నిజంగా అంత పెద్ద ఆర్టిస్టా మావయ్య? సరే నేను చూస్తాను, ఆయన ఎలాగో వస్తారు కదా, ఆయన ఆట తీరు, ఆయన మొత్తం అంతా నేను ఒక అంచనా వేస్తానులే మావయ్య. సరేలేరా, సరే. తర్వాత వచ్చేసి సంజన గారు. నువ్వు బుజ్జిగాడు సినిమా చూసావు కదా, అందులో త్రిష గారి సిస్టర్ రోల్ ప్లే చేసింది కదా, ఆవిడ కూడా మన తెలుగు BB9కి కంటెస్టెంట్గా వస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు మామయ్య అందరూ. తర్వాత వచ్చేసి మన రీతు చౌదరి, నీకు తెలుసు కదా, అన్ని షోస్లో వస్తుంటారు, ఆవిడ కూడా వస్తున్నారు. అయ్యో మామయ్య, రీతు చౌదరి ఎందుకు తెలియదు? నా ఫేవరెట్ యాక్టర్ తను. నేను జబర్దస్త్ అన్ని షోస్ తప్పకుండా చూస్తాను. ఆవిడ వస్తుందా? ఆవిడ కోసమైనా నేను తెలుగు బిగ్ బాస్ షో చూస్తాను మామయ్య. సరేరా. అలాగే మన జబర్దస్త్ యాక్టర్ ఇమాన్యుయల్, ఆయన కూడా వస్తున్నారు. ఆయన పంచెస్ కానీ ఆయన కామెడీ కానీ సూపర్గా ఉంటుంది, ఆయన కూడా వస్తున్నారు. అయ్యో మామయ్య, ఆయన గురించి ఎందుకు తెలియదు? ఆయన స్కిట్లు, వర్ష స్కిట్లు అన్నీ ఫేమస్ కదా. ఓహో, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ సీజన్. ఇక తర్వాత వచ్చేసి ఫోక్ సింగర్ రాము రాథోడ్, ఆయన కూడా వస్తున్నారు. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, సమసిల్లి పోతున్నవే ఓ సిన్నారామమ్మ. ఆయన వస్తున్నారా మావయ్య? ఇంకా ధూమ్ధామే. తర్వాత సృష్టి వర్మ, ప్రముఖ కొరియోగ్రాఫర్, పుష్ప సినిమాలో కూడా ఆవిడ సాంగ్స్ కంపోజ్ చేశారు, ఆవిడ కూడా వస్తున్నారు. నాదిరాలుడు ప్రస్తుతానికి అప్డేట్స్లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళే సెలబ్రిటీ లిస్ట్లో. ఇంకా మిగిలిన వారు ఎవరైనా ఉంటే వైల్డ్ కార్డ్ కింద ఎంట్రీ ఇస్తారు. సరేనా? సరే మామయ్య, ఈ ఇన్ఫర్మేషన్ మా ఫ్రెండ్స్ అందరికి ఫార్వర్డ్ చేస్తాను. ఇక మీరు కూడా అండి, ఇక నుంచి బిగ్ బాస్ గురించి ఏమైనా అప్డేట్స్ ఉంటే మేము
ఇలాగే ఇస్తూ ఉంటాం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి గంట సింబల్ ప్రెస్ చేయండి. నమస్కారం.